హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. ఈరోజైతే నేను కొబ్బరి పచ్చడి గోరుచిక్కుడుగా ఫ్రై చేస్తున్నానండి, మీకు చూపిస్తాను. ఇదిగోండి కొబ్బరి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని తీసుకున్నాను. ఒక కొబ్బరికాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి. 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, ఎండుమిర్చి ఒక 10, వెల్లుల్లిపాయలు 2, చింతపండు అయితే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. కొబ్బరికాయనైతే ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇంకా అవన్నీ వేయించుకుంటున్నాను. ఫస్ట్ ధనియాలు వేసుకున్నాను, అవి కొంచెం వేగాలి ఫస్ట్, అందుకే అవి వేసుకున్నాను. అవి వేగిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా అయితే బాగా మనం సిమ్లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకోవాలి. మనం అన్నీ స్లోగా ఫ్రై చేసుకుంటేనే ఈ పచ్చడి అనేది టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదిగోండి ధనియాలు అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను. తర్వాత జీలకర్ర, ఇంకా 1 బై 1 అన్నీ వేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఈ ఎండుమిర్చి వేసిన తర్వాత మాడకుండా అయితే చూసుకోవాలి. ఇంక ఇవన్నీ సిమ్లో పెట్టుకుని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఇంక మనం కొబ్బరి ముక్కలు వేసుకోవడమే. ఇవి కూడా కొంచెం వేగితే సరిపోద్దండి. కొంచెం వేగిన తర్వాత మనం ఇంకా అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. ఇంకా ఇలా మొత్తం అన్నీ వేసుకుని కలుపుకోవాలి. కొబ్బరికాయనైతే ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం గ్రైండర్ వేసుకున్నప్పుడు బాగా నలుగుతుంది అనమాట. ఇప్పుడైతే వెల్లుల్లి వేసుకుంటున్నాను. వెల్లుల్లి తర్వాత అది కూడా బాగా మిక్స్ చేసుకుని ఇది ఇప్పుడైతే చింతపండు వేసుకుంటున్నానండి. చింతపండు వెల్లుల్లి కూడా కొంచెం మిక్స్ చేసేసుకోవడమే అందులో. ఇంక బాగా కలుపుకోవాలి. అలాగా కొంచెంసేపు అయితే అలా సిమ్లో ఉంచి మనం కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. సో ఇంక అలా కలుపుతూ ఉండాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మనం బాగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కాకుండా బాగా చల్లారిన తర్వాత అయితే ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలండి. ఇదిగోండి నేను వేపుకున్నాయన్నీ మిక్సీలో వేసేసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ కూడా ఒకసారి కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ తిప్పుకుంటూ ఉంటే మనకి పచ్చడి అనేది బాగా నలుగుతుంది. ఈ విధంగా చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి. మనకైతే ఒక 1 వీక్ వరకు నిల్వ కూడా ఉంటుంది. ఈ పచ్చడి ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. అన్నింటిలోకి మనం తినొచ్చు. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. మా బాబుకి కూడా ఇదంటే చాలా ఇష్టం. స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కర్రీస్ ఏమి లేనప్పుడు ఇలాంటి పచ్చళ్ళు ఉంటే తినేస్తాడనమాట. ఇది నలగడానికి కొంచెం టైం పడుతుందండి. మనం మధ్య మధ్యలో కొంచెం వాటర్ పోసుకుంటూ అలా స్పూన్తో కలుపుతూ అయితే మిక్సీ పట్టుకోవాలి. అప్పుడైతే మొత్తం ఈవెన్గా మెత్తగా అవుతుంది పచ్చడి. ఇంకా ఇప్పుడైతే ఇదిగో చూడండి ఇలా ఉంది. ఇప్పుడైతే నేను ఒక స్పూన్తో కలుపుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. స్పూన్తో తీయకపోతే మళ్ళీ లాస్ట్లో అది నలుగుతుంది కానీ పైది నలగదు. అందుకైతే కొంచెం వాటర్ పోసుకుంటూ మధ్య మధ్యలో అయితే వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ పచ్చడికి అయితే ముద్దరకాయలు అయితే తీసుకోవాలండి. లేతకాయలు అయితే టేస్ట్ బాగోదు. ముద్దరకాయలు అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఈ పచ్చడి అయితే. రీసెంట్ వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవడమే, పోపు వేసుకోవడమేనండి. ఇదిగోండి కావాల్సినవి తీసుకున్నాను. కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు తీసుకున్నాను. ఇంకా కళాయి పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ కూడా ఆల్రెడీ వేడి చేసుకున్నాను. ఇంక ఇవన్నీ వేసేస్తున్నాను ఆయిల్లో. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు వేసుకుని పచ్చడి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవడమేనండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము చాలాసేపు అయితే సిమ్లో ఉంచుకోవాలి. నేను మీకు చూపిస్తాను చూడండి. చాలాసేపు అయితే నేను ఇది సిమ్లో ఉంచి ఫ్రై చేస్తాను. అడుగును మాడిపోకుండా మనం సిమ్లో ఉంచి మధ్య మధ్యలో కదుపుతూ చేయాలి. అప్పుడే ఈ పచ్చడి మనకు టేస్ట్ వస్తుంది. అలాగే ఎక్కువ నిల్వ కూడా మనకు ఉంటుంది. ఒక 1 వీక్ వరకు ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పాడవకుండా అయితే వస్తుందండి. నేను చూపించిన విధంగా మీరు చేసుకోండి. ఈ పచ్చడి ఇంకా మొత్తం అంతా వేసుకుని బాగా వేపుకొని ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. పచ్చడి అయితే ఇంక ఈ విధంగా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అయితే నేను పచ్చడికి సైడ్ డిష్గా అయితే గోరుచిక్కుడుకాయలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అది కూడా రెడీ చేసుకున్నాను పక్కనే. నెక్స్ట్ అయితే మీకు అది చూపిస్తానండి. ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే మా పిల్లలకి, మా ఇంట్లో వాళ్ళకి పచ్చడితో పాటు ఫ్రై ఏదైనా ఉంటే తింటారండి. లేకపోతే తిననని మారం చేస్తారు మా పిల్లలు. అందుకే అయితే ఇంకా గోరుచిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. గోరుచిక్కుడుకాయ కూడా పిల్లల హెల్త్కి మంచిది కదండి. దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అదే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదండి. ఇంక అందుకైతే వాళ్ళు తినే విధంగా అయితే నేను కుక్ చేయడానికి ట్రై చేస్తానండి. వాళ్ళకి నచ్చిన విధంగా పెడతానన్నమాట పిల్లలకి. ఇదిగోండి ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకున్నాను.
ఇప్పుడైతే గోరుచిక్కుడుకాయ ఫ్రై కోసం అయితే గోరుచిక్కుడుకాయలు కొంచెం బాయిల్ చేస్తున్నాను. ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకుంటే సరిపోద్దండి. అప్పుడు ఈ విధంగా కొంచెం మెత్తగా అయితే అవుతాయి. మనం డైరెక్ట్గా కర్రీ వండితే మనం ఎంత ఉడకబెట్టినా అవి కొంచెం గట్టిగానే ఉంటాయండి. పిల్లలైతే తినరు, మా హస్బెండ్కి కూడా అలా నచ్చదు. అందుకని నేను ఈ విధంగా కొంచెం బాయిల్ చేసుకుని ఆ సైడ్ ఉన్న పీచ్ అయితే తీసేసుకుంటానండి. అప్పుడైతే ఇష్టంగా తింటారు మా ఇంట్లో. అందుకే నేనైతే ఇలా చేసుకుంటానండి. ఇలా ఈ పీచు తీసుకున్నంత మాత్రాన మనకి లోపల ఉన్న ఫైబర్ కంటెంట్ అయితే ఏమీ పోదండి. నేను సైడ్ ఉన్న ఒక పీస్ మాత్రమే తీస్తున్నాను. ఇంకెలాగైతే మొత్తం అంతా నీట్గా అయితే కొంచెం తీసుకోవాలి మనం టైం పెట్టుకుని. అదేనండి, కొంచెం తీసుకోవడానికి టైం అయితే పడుతుంది. మేము ఇంకా మా అత్తయ్య నేను అలా కూర్చుని అయితే ఇదిగోండి మొత్తం తీసాము. మొత్తం తీస్తే ఇంత వచ్చిందండి. ఇంక ఇప్పుడైతే మనం దీన్ని ఫ్రై చేసుకోవడమేనండి. దీనిలోకి అయితే నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక 2 టమాటోస్ అయితే తీసుకున్నాను. గ్రీన్ చిల్లీ ఒక 5 తీసుకున్నాను. ఎందుకంటే దీంట్లో గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. అందుకు నేను గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. చూసారా, నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఫ్రై అన్నది టమాటాస్ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఈ ఫ్రైలోకి అయితే టమాటోస్ వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు చేసినా ఈ విధంగా చేస్తాను. ఆనియన్స్ పచ్చిమిర్చి కలిపి వేసుకున్నానండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టమాటోస్ వేసుకుని ఫ్రై చేసుకోవడమేనండి. ఈ ఆనియన్స్ అయితే మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రై కాబట్టి కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదిగోండి నేను అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫ్రై అయిన తర్వాత మనం టమాటోస్ వేసుకోవడమేనండి. టమాటోస్ ఎందుకు వేసుకుంటున్నానంటే ఫ్రై మరీ డ్రైగా కాకుండా కొంచెం స్మూతీ టెక్స్చర్ తోటి అయితే ఉంటుంది. అందుకైతే నేను టమాటోస్ వేసుకుంటున్నాను. టమాటో వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా అయితే మనకి బాగుంటుంది తినడానికి. ఇదిగోండి నేను టమాటోలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా వేగాలండి. ఎందుకంటే నేను ఆల్రెడీ గోరుచిక్కుడుకాయలు ఫ్రై చేసుకోవడానికి బాయిల్ చేసుకున్నాను కాబట్టి ఇవైతే కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇదిగోనండి వస్తుంది మా హ్యాపీ. ఇంకా రాలేదు ఏంటని మీరు కూడా చూస్తున్నారు కదా. ఏదో నా మాటలు మా హ్యాపీ కోసమే వింటున్నారు కదా. ఇదిగోనండి హ్యాపీ అయితే వచ్చేసింది. ప్రతి వీడియోలోకి మధ్యలోకి అయితే వస్తుంది. మీరు కూడా మా హ్యాపీ కోసమే కదా చూస్తున్నారు. మా హ్యాపీ అయితే వచ్చిందండి. ఇదిగోండి గులాబ్ జామ్ అయితే తింటుంది. ఇక్కడ చూపిస్తుంది చూడండి. మీకు కూడా పెడుతుందంట మా హ్యాపీ. అయితే ఇంకా ఫ్రై అయితే ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే గోరుచిక్కుడుకాయలు వేసుకుంటున్నాను. ఇవి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవడమేనండి. ఇంతేనండి ఫ్రై అయితే. ఇంకా మనం బాగా సిమ్లో పెట్టుకుని దీన్ని ఇంకా మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ గోరుచిక్కుడు కూడా ఫ్రై అయిన తర్వాత అయితే మనము దీంట్లో పసుపు కారం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని అలాగా సిమ్లో పెట్టుకుని ఫ్రై అయితే చేసుకోవాలండి. మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఇది ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. హైలో పెట్టకూడదండి. మనం ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఉంచుకొని స్టవ్. ఫ్లేమ్ అయితే మనం ఎప్పుడు హైలో పెట్టుకోకూడదండి. ఫ్రైలు చేసినప్పుడు ఇలా సిమ్లో ఉంచుకుంటేనే మనకి బాగా కుక్ అవుతుందండి. మనకు ఆల్రెడీ గోరుచిక్కుడుకాయలు అయితే నేను బాయిల్ చేసుకున్నాను కాబట్టి ఇందులో వేసిన టమాటా ఒకటి కుక్ అవుతే మనకి ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనకి కారము సాల్ట్ చెక్ చేసుకోవాలండి. ఇంకా పడుతుంది అనిపిస్తే కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను నేనైతే. మేము చెప్పాను కదండి మేము కొంచెం స్పైసీగా తింటామని. కారం అయితే కొంచెం వేసుకుని మళ్ళీ కలుపుకుంటున్నాను. తర్వాత సాల్ట్ కూడా చెక్ చేసుకుని మనం కంప్లీట్గా మనకి సరిపోయింది అనిపిస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంకా ఫ్రై అయితే ఇంతే, ఇంకా రెడీ అయిపోయినట్టే ఫ్రై అయితే. జనరల్గా అయితే గోరుచిక్కుడుగా తినడానికి ఎవరు ఇష్టపడరు కదండి. అది కొంచెం చిరుచేదుగా ఉంటుంది. ఈ విధంగా వండుకుంటే చిరుచేదు అనేది ఉండదండి. ఈ విధంగా కూడా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. నాకైతే కొంచెం సాల్ట్ అనేది తక్కువ అనిపించిందండి. నేను మళ్ళీ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇందులో. సాల్ట్ వేసుకుని ఇంకా బాగా కలుపుకొని ఒక 2 minutes లిడ్తో క్లోజ్ చేసుకుంటే ఇంక మన ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని అయితే సర్వ్ చేసుకోవడమేనండి. ఇంకా మేము ఈరోజు చేసిన కొబ్బరి పచ్చడితోటి గోరుచిక్కుడుకాయ ఫ్రై తోటి లంచ్ అయితే చేస్తామండి. ఫైనల్ లుక్ అయితే ఇదండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అందరూ మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.